నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయ నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి స్పష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి కాకాని ధ్వజం, నిరుద్యోగులను నిలువున ముంచారని ఎద్దేవా. నరసింహస్వామి ఆశీస్సులతో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడి. మారనున్న చింతారెడ్డిపాలెం ప్రాంత రూపురేఖలు, అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. స్మగ్లింగ్ ఆపకపోతే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శేషాచలం అడవుల్లో పర్యటించారు. అక్కడి చెట్లను పరిశీలించారు. ఎవరైనా స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టుని పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనపడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయ్యర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూబింగ్ తదితర వివరాలు తెలుసుకున్నారు. ఆలయాల వద్ద జరుగుతున్న కొన్ని ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆలయాల నిర్మాణాలు చేపట్టేవారు ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి ఎవరు ఆలయం నిర్మాణం చేపట్టినా ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. ఆలయాల వద్ద జరుగుతున్న కొన్ని ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఆలయాలు నిర్మించుకోవడం తప్పు కాదని, వీటిని ఆగమన శాస్త్రం ప్రకారం నిర్మిస్తున్నారా లేదా అని ఎండోమెంట్ శాఖ పరిశీలిస్తుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రైవేటు పరిధిలో ఎన్ని ఆలయాలున్నా అక్కడ జరిగే ఉత్సవాలు తదితర వివరాలన్నీ జిల్లా కలెక్టర్, ఎస్పీల వద్ద ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇలా ఆలయాల పూర్తి వివరాలు ఉంటే ఉత్సవాల సమయంలో తీసుకునే బందోబస్తుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఆలయం కట్టుకోవచ్చు, కట్టుకోవడంలో తప్పులేదు. కానీ కట్టే ముందు ఆ జిల్లాలోనో ఆ ప్రాంతంలో ఉన్న దేవాదాయ శాఖ అధికారికి వాళ్ళు అది తెలియచేయాలి, మేము ఆలయం కడుతున్నామని. కనీసం కట్టే ఆలయం ఆగమ వాస్తు ప్రకారం, వేదం ప్రకారం కడుతున్నారా లేదా చూడాల్సిన బాధ్యత మళ్ళీ దేవాదాయ శాఖకి ఇవ్వబోతున్నాం. చూసిన తర్వాత వాళ్ళు ఉత్సవాలు చేసేటప్పుడు ఎన్ని ఆలయాలు ప్రభుత్వంలో ఉన్నాయి జిల్లాలో, ఎన్ని ఆలయాలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నాయనేటువంటి విషయం కరెక్ట్గా కేటగరైజ్ చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఒక రిజిస్టర్, జిల్లా ఎస్పీ గారి దగ్గర ఒక రిజిస్టర్, జిల్లా దేవాదాయ శాఖ ఆఫీసర్ దగ్గర ఒక రిజిస్టర్ పెట్టినట్లయితే ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా అవసరమైన బందోబస్తు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి అనేటువంటిది ఒక సూచన మాకు వచ్చింది. త్వరలోనే ఇదంతా కూడా పక్కాగా ప్రణాళిక తయారు చేసి ఇవ్వబోతుంది. కాబట్టి దేవాదాయ శాఖలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని మరోసారి విరుచుకుపడ్డారు. నిరుద్యోగులు చంద్రబాబు నిలువున ముంచారని కాకాని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చిముడుగుంటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. కాకానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వారి చేత కేక్ కట్ చేయించారు. కాకాని మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యతో పాటు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారని, వివిధ దశలలో పురోగతి ఉన్న 10 మెడికల్ కళాశాలలను చంద్రబాబు సొంత వ్యక్తులకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రైవేటీకరణను ఆపాలని గవర్నర్కి ప్రజల నుండి సేకరించిన 1 కోటి సంతకాలతో కోరుతున్నామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ప్రజలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకొచ్చాక ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేకపోయాడని విమర్శించారు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానని చంద్రబాబు నిరుద్యోగులను నెట్ట నిలువునా మోసం చేశాడని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు మాట మార్చారు. ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగులను నెట్ట నిలువునా మోసం చేశాడు. 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాను, సంవత్సరానికి 36,000 నుంచి జూన్ 2024 నుంచే ప్రారంభిస్తానని చెప్పి ఈరోజు అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి 20,000 ఇస్తూ ఆ 20,000 కూడా 40,000 రూపాయల రైతులకు 2 సంవత్సరాలకు ఇవ్వవలసి ఉంటే 5,000 రూపాయలు చేతిలో పెట్టారు. ఇస్తానని చెప్పి నిరుద్యోగులు ఎదురు చూసేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక పక్క ప్రజలకు ఇస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా మోసం చేసి ఈరోజు మరొక పక్క ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఈరోజు ముడుపులు మింగాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కాబట్టి ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన తెలిసారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం. కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరిగే లేదని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం యాక్టివ్గా ఉంటే టీడీపీకి తిరుగులేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామి ఆశీస్సులు, కార్యకర్తల కష్టంతో ఏకధాటిగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల అభినందనల సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్, కమిటీ సభ్యుల అభినందన సభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వారి సతీమణి కోటంరెడ్డి సుజిత, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇందుపూరు అచ్యుతరెడ్డి చైర్మన్ కావడానికి ఆ స్వామివారి ఆశీస్సులే కారణమన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నరసింహకొండ దేవస్థానం అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని మాటిచ్చారని, ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి మీ శాసనసభ్యుడిగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకధాటిగా 3 సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యానని, ప్రజల ఆశీస్సులు, నాయకులు, కార్యకర్తల కష్టం, నరసింహస్వామి ఆశీస్సులే కారణమని ఆయన తెలిపారు. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జికి అతి త్వరలోనే శంకుస్థాపన చేసి రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. టీడీపీ జెండా మోస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్త గౌరవం కాపాడతానని ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుతరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నేను పదే పదే ఒక మాట చెప్తూ ఉంటా, విని 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 చాలా మందికి బోర్ కొట్టచ్చు. నేను కాదను, ఆ మాట అయితే నేను చెప్పకుండా మనం నా తండ్రి ఎమ్మెల్యే కాకుండా, నా తాత మంత్రి కాకుండా, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులను కుటుంబం పుట్టకపోయినా కష్టం చేసే కష్టపడే సామాన్యమైనటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకదాటిగా భారీ మెజార్టీతో 1కి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానంటే దానికి కారణం ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కష్టం, నాయకుల కష్టం. వీటన్నిటికీ తోడు ఏదైతే ఆ నరసింహస్వామి ఆశీస్సులను కూడా నేను బలంగా విశ్వసిస్తూ ఉంటా. ఈ దేవస్థానం అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మనం చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి బిడ్డ వచ్చిన వేళ ఏదంటారు ఇంటికి, ఆ విధంగా అచ్యుతరెడ్డి చైర్మన్ వల్ల
నాకు తెలిసినంత వరకు అతి త్వరలోనే కేంద్రం నుంచి గతంలో 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ యొక్క దేవస్థాన అభివృద్ధి నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పని బలంగా నమ్ముతూ నిత్యం ప్రమాదాలకు ట్రాఫిక్ స్తంభనకు కేంద్రమై జనాలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చింతారెడ్డిపాలెం ప్రాంత పరిస్థితి మారబోతుంది. ఇక ప్రమాదాలకు చెక్ పడబోతుంది. చింతారెడ్డిపాలెం హైవే క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి నారాయణ తీసుకున్న చొరవతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరుకు తలమానికంగా ఉన్న చింతారెడ్డిపాలెం హైవే క్రాస్ రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. 2.5 దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో వేలాది ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఎంతో మంది అవయవాలు పోగొట్టుకున్నారు. మేజర్ యాక్సిడెంట్లు జరిగిన ప్రతిసారి ఒక్కటి అందరికీ గుర్తొచ్చేది, అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని లేదా అండర్ పాస్ ఏర్పాటు చేయాలని. వారం లేదా 10 రోజులు నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు డిమాండ్ చేయడం, అక్కడక్కడ చర్చలు పెట్టడం, ఆ తర్వాత మర్చిపోవడం శరామామూలే. ఈ పరిస్థితి ఓ 20 ఏళ్లకు పైగా ఉంది. నిత్యం ప్రమాదాలకు, ట్రాఫిక్ స్తంభనకు కేంద్రమై జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ ప్రాంతం పరిస్థితి మారబోతోంది. ఇక ప్రమాదాలకు చెక్ పడబోతోంది. ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎందుకంటే చింతారెడ్డిపాలెం హైవే క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్షరాల 121 కోట్ల రూపాయలు మంజూరు చేసి నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూసే చెప్పింది. అందుకు కారణం మాత్రం మంత్రి నారాయణ చొరవే. ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ మార్గంలోనే ఆస్పత్రులు, నివాసాలు, బహుళ అంతస్తుల భవనాలు, కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి. నిత్యం వేలాది వాహనాల రాకపోకలు, లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. దాంతో ఆ కూడలి వద్ద అనేక ప్రజా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించడంతో పాటు అనేక విన్నపాలు విన్న మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 121 కోట్ల నిధులు మంజూరు చేసి చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దాంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి నారాయణ చొరవతోనే ఇది సాధ్యమైందంటూ ఆనందం వ్యక్తమవుతోంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఉదయం మాకు ఒక తీపి కబురు చెప్పాడు. మా మనసులో చాలా సంతోషము, మా ప్రాణాలు నిలబడతాయన్న సంతోషం, చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు పొంగూరు నారాయణ గారు ఫ్లై అండర్ పాస్ ఓకే అయింది. 121 కోట్ల రూపాయలతో ఆయన ఈ అండర్ పాస్ని ఓకే చేయించారు. చాలా మంది నాయకులకి మేము మొరపెట్టుకున్నాం. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారుతున్నారు. చేస్తాం చెప్తాం, చేస్తాం చెప్తాం, చేస్తాం చెప్తాం అని చెప్పారు. రోజుకి 2-3 యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే జరిగి ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించేదిలే. ఇటువంటి పరిస్థితిని మేము వివరించి నారాయణ గారికి, సార్ ఆ ఫ్లైఓవర్ని, ఆ అండర్ పాస్ని మాకు చేస్తే మా జీవితాలు కాపాడిన వాళ్ళు అంటారు సార్. రోజుకు 10,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. మాకు కనిపించే దైవం మా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్. నా ఫోటోలు పెట్టుకోవడం కాదు, నేను చేసి మీకు తీపి కబురు చెప్తామని ఉదయం వచ్చింది ఆ తీపి కబురు. ఇప్పుడు మేము చాలా సేఫ్ సైడ్ ఉన్నాం. ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు తీపి కబురు ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నాటి కళ సాకారం అవుతుండటంతో పాటు ఇక ఈ ప్రాంతంలో ప్రమాదాలకు చెక్ పడడం, ట్రాఫిక్ కష్టాలు సైతం తీరనున్నాయని నెల్లూరు ప్రజలు సంతోషపడుతున్నారు. ఏ గల్లీ తిరిగిన ప్రజలందరూ మళ్లీ జగన్ కావాలంటున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నగరంలోని 14వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొని ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
ఆదివారం 14వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను 100 రూపాయలకే తన సొంత ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు కట్టబెట్టడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని అన్నారు. పేదవారికి ప్రభుత్వ వైద్య సేవలు అందకూడదన్న కుట్రపూరిత ఆలోచనలతో ఈ విధమైన వింత ధోరణిని చంద్రబాబు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసి ప్రభుత్వ మెడలు వంచుతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు 14వ డివిజన్లో గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఈరోజు హాజరు కావడం కూడా జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 15 రోజుల నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా సుమారుగా 28 డివిజన్లు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉంటే ప్రతి డివిజన్లో కూడా సక్సెస్ఫుల్గా అందరూ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నారంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇది నేను పదే చెప్తా ఉన్నాను. ఇది ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఒక్కటి మీదనే ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కాదు. ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అలానే లోకేష్ తీసుకొస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకొని నిర్బంధం చేయడం, వీటన్నింటికి వ్యతిరేకంగా ఏదైతే మోసం చేసినారో, అబద్ధాలు చెప్పినారో, ఆ అబద్ధాలు చెప్పిన ఈరోజు నెరవేర్చకుండా వారందరినీ కూడా రోడ్డున పెట్టిన పరిస్థితుల్లో ప్రజల్లో వచ్చినటువంటి ఆగ్రహావేశాల్లోనే ఈ ఉద్యమం అన్నది పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదట కోటి సంతకాల ఉద్యమం తీసుకున్నప్పుడు అందరూ కూడా అనుకున్నారు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకా 3.5 సంవత్సరం ప్రభుత్వంకి అధికారం ఉన్నా కూడా ఈరోజు ప్రజలందరూ ముందుకొచ్చి సంతకాలు పెడతారా అని భావించిన సందర్భంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కోటి కాదు కదా, 1,50,00,000 దాటిన పరిస్థితి కనపడతా ఉంది. సుమారుగా 60,000 టార్గెట్ పెట్టుకుంటే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మేము 1,00,000 దాటి సంతకాలన్నీ కూడా సేకరించే పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందన్నది మీరందరూ కూడా గమనించాలా. తప్పకుండా కూడా ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఈరోజు అందరూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలా అని ఈరోజు ప్రజలందరి కోరిక కూడా తప్పకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా బలోపేతంగా ఉంది. ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో చక్కగా జరగాలి, అద్భుతంగా జరగాలన్న తపనతో ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు 14వ డివిజన్ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ ముఖ్యమైనటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం, వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ప్రతి డివిజన్లో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ డివిజన్లో చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి గిరిధర్ రెడ్డి గారికి భవిష్యత్తులో కూడా ఒక మంచి నాయకుడు అవుతాడు. అతని ఆధ్వర్యంలో ఈ ప్రాంతం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగడం కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ కూడా చక్కగా జరగడం, అతను కూడా ఒక మంచి నాయకుడిగా ఈ ఏరియాలో అభివృద్ధి అవుతాడు, ఎలివేట్ అవుతాడు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని 2వ తిరుమల క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సమక్షంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి, ఆలయ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొండబిట్రగుంట దేవస్థానాన్ని 2వ తిరుమల క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కొండబిట్రగుంట అభివృద్ధికి 2 కోట్ల నిధులు కేటాయించినందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఆనం దాతల సహకారంతో ఇప్పటికే 20 కోట్లతో పలు పనులు సాగుతున్నాయని చెప్పారు. ధ్యాన మందిరానికి 23 లక్షల రూపాయలతో, రథశాలకు ప్రత్యేక నిధులు మంజూరు అయ్యాయన్నారు. మంత్రి ఆనం మాట్లాడుతూ కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిలో తాను భాగస్వామిని కావడం తన అదృష్టం అన్నారు. గతంలో తాను ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఇటు ప్రభుత్వం దాతల సాయంతో దేవస్థానం 2వ తిరుమలగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్న మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నేను
యాదృచ్ఛికంగా నా శృంగేరి పీఠాధిపతి మీరు తీసుకొస్తున్నారు సోమశిలకి మా ఈ బిల్లుకుంట క్షేత్రానికి కూడా ఆహ్వానించండి అన్న అంటే నేను క్యాజువల్గా అన్నాను అన్నతో. కానీ ఆయన ఈ ప్రాంతం మీద ఉండే మమకారంతో లెటర్ రాసి వాళ్ళతో మాట్లాడి వస్తున్నాడు కృష్ణ నువ్వు రెడీ చేసుకోమని చెప్పాడు. నిజంగా అది అసలు బ్రహ్మముహూర్తం. ఆ ముహూర్తంతో స్టార్ట్ అయినటువంటి ఈ రోజున ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి ఇప్పటికీ దాతల సహకారం కావచ్చు, అన్న సహకారం కావచ్చు, ఇప్పటికి 19 కోట్ల రూపాయలతో ఈరోజు కావలిలో ఈ బిల్లుకోట క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వచ్చాడు, శంకులకు పూజ చేశాడు. ఆ ఆశీర్వాద ఫలం ఈ రోజున మనం ఈ ప్రాంతంలో అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇంకా దాతలు మేము కూడా ఏదైనా చెబితే చేస్తామని ఈరోజు ముందుకు వస్తున్నారు. అంచెలంచెలుగా చేయాలి. ఇది ఒక పుణ్యక్షేత్రంగా వర్ధిల్లేటట్టు దీన్ని తీసుకురావాలి. ఇక్కడ నేను అన్నతో కూడా చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా మాకు వచ్చేటట్టుగా మీ సహాయ సహకారాలు ఉండాలని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. అయితే మనం అంతా కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం పవిత్రంగా మార్చుకున్న తర్వాత ఇప్పటి వరకు దేవుడి వరకు కొండపైన ఉన్నాడు. కొండ కింద ప్రాంతం అంతా కూడా అసభ్యంగా ఉంటే, వాస్తుకు కొంచెం విరుద్ధంగా ఉంటే ఈరోజు వాస్తుని అంతటిని కూడా సరళించి ఈరోజు 4 పక్కల వాస్తు సిద్ధాంతం ప్రకారం అన్ని పద్ధతిగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళని ప్రారంభించాం. ముఖ్యంగా ఈ సందర్భంగా అన్న నేను ఆయన సాన్నిధ్యంలో రాజకీయంగా ఎదిగాను. ఎన్నో రకాలుగా నాకు అన్ని దండలు అందించిన తరుణంలో ఆయన ఎండోమెంట్ మంత్రి అయిన తర్వాత అన్నతో నేను చెప్పినప్పుడు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో పాటుగా మీలాంటి వీఐపీలు ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు సేద తీరడానికి 4 గెస్ట్ హౌస్లు కూడా కడితే ఇంకా ఇక్కడ రైతుపూట నిద్ర చేసేదానికి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, బీవీవీఐపీలు రావడానికి అవకాశం ఉంటుందన్నప్పుడు స్థపన మందిరం కింద ఈ రోజున ధ్యాన మందిరం కింద 2 కోట్ల రూపాయలు అడిగిందే తడువుగా ఆయన 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నేను ఒక్కసారి అడిగితే నేను అడిగేలోపు రెండోసారి పోయి అడిగే లోపల ఆర్డర్ అయిపోయింది. అది ఈ బిల్లుకుంట క్షేత్రం మీద, కావలి కాన్స్టిట్యున్సీ మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఈ సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఇక్కడ రథశాల కాలిపోయింది. ఆ కాలిపోయినటువంటి రథశాల ప్లేస్ లో మళ్ళా ఒక రథశాల, పర్మనెంట్ రథశాల కట్టాలి. అది ఎప్పుడు కూడా ఎండలో ఎండి కరెక్ట్గా బ్రహ్మోత్సవాలు అప్పుడు ఏదో ఒక రకం ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దానికి కూడా 23 లక్షల రూపాయలు అన్నే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది. ఇది కూడా బ్రహ్మోత్సవాల నాటికి రథశాలను భద్రపరుచుకునే రూమును కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమల తర్వాత అంతటి క్షేత్రం కావాలి. దానికి అందరి యొక్క సహకారం కావాలి. అనేక మంది పెద్దలు, మనకు పూజనీయులు, పీఠాధిపతులు, అలాగే మఠాధిపతులు, వారందరి యొక్క ఆశీస్సులు కూడా ఇక్కడ మనకు కావాలి. అయినప్పుడే వీటన్నిటిని మనం సాధించుకోగలుగుతాం. కొన్నిటికి నేను ఇప్పుడు శంకుస్థాపన చేశాను. కొన్నిటికి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి వచ్చి వారు కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి అతి పెద్ద కోనేరు నిర్మాణానికి వాళ్ళు ఇవ్వడం. కొంతమంది దాతలు ఇప్పుడే పలకరించాను అందరినీ. వారందరూ కూడా ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి తీసుకోవాలి. ఎంత పెద్ద కార్యక్రమం ఈ ఆలయంకి జరుగుతూ ఉందని అంటే దాదాపు 19-20 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే దేవాదాయ శాఖలో నేను మంజూరు చేసింది కేవలం 2-2.5 కోట్ల రూపాయలు మాత్రమే చేశాం. మిగతా అంతా కూడా దాతలే ముందుకు వచ్చారు. అది ఒక అదృష్టం. ఇవాళ ఆలయాల నిర్మాణం అంత చిన్న విషయం కాదు. నెల్లూరు నగరంలోని వీఆర్సీలో గత 3 రోజులుగా కార్తీక మాస లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. వివిధ ఆలయాల నమూనాలతో సెట్టింగ్లు వేసి భక్తులకు పలు ప్రదేశాలు పర్యటించిన భావన కల్పించారు. నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానం గత 3 రోజులుగా శివనామ స్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం సందర్భంగా వేలాదిగా భక్తులు ఈ 3 రోజులుగా జరిగిన వివిధ పూజలలో పాల్గొని తరించారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. నవంబర్ 6, 7, 8 తేదీలలో అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. వివిధ ఆలయాల నమూనాలతో సెట్టింగులు వేసి భక్తులకు పలు ప్రదేశాలు పర్యటించిన భావన కల్పించారు.
మొదటి రోజు కలశ స్థాపన, గణపతి పూజతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేద పండితులచే మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, వేమిరెడ్డి దంపతులచే కార్తీక మాస లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ప్రవచన సార్వభౌమ చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచన భాషణము చేశారు. రెండవ రోజు శుక్రవారం విశేష రుద్రహోమం నిర్వహించి 108 మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన, లక్షదీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే అనుగ్రహ భాషణం నిర్వహించారు. మూడో రోజు శనివారం విశేష చండీహోమంతో మొదలైన కార్యక్రమాలు, సత్యనారాయణ వ్రతం, విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ప్రసాద వితరణ, సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమం. శ్రీ భువనేశ్వరి పీఠం విశాఖపట్నం పీఠాధిపతులు పరమహంస పరివ్రజకాచార్య శ్రీ శ్రీ రామానంద భారతి స్వామి అనుగ్రహ భాషణం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శ్రీశైలం దేవస్థానం నుండి విచ్చేసిన ఉత్సవమూర్తులకు వేద పండితులచే శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణంతో 3 రోజుల లక్షదీపోత్సవ కార్యక్రమం ముగిసింది. విపిఆర్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ 3 రోజుల కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖులు, పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బాలబాలికల నృత్యాలు నగర ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీ గట్టుపల్లి పవన్ కుమార్ శర్మ బృందం ఆధ్వర్యంలో 3 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాఖ్యాతలు శ్రీమతి పాతూరి సత్యస్వరూపారాణి, శ్రీ పాతూరి రాధాకృష్ణారావులు వ్యాఖ్యలను అందించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిరంతరాయంగా అవిఘ్నంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయ నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి స్పష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి కాకాని ధ్వజం, నిరుద్యోగులను నిలువున ముంచారని ఎద్దేవా. నరసింహస్వామి ఆశీస్సులతో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడి. మారనున్న చింతారెడ్డిపాలెం ప్రాంత రూపురేఖలు, అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.